మా ఏటు కూడా వెళ్ళిపోతే మేము ఎటెళ్ళాలి అని బాధపడుతున్న పేటీఎంస్. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాని సమర్పించడం జరిగింది. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఇన్ని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పారు, ఇది కూడా ఒక నిజం చెప్పండి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, దీని వెనకున్న కారణం ఏంటి? చెప్పండి సార్, చెప్పండి. అంటే నేను ఇప్పటి వరకు అబద్ధం చెప్పానని అర్థం? నిజం చెప్పండి. అంటే ఇప్పటి వరకు అబద్ధం చెప్పానన్న ఏ ఛానల్ నుంచి? అయ్యా మీరు వినండి స్వామి, మీరు వినండి. ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు, అందుకే రాధాకృష్ణ చెప్తున్నాడు సరేనా, లేదు ఈనాడు కిరణ్ చెప్తున్నాడు సరేనా. ఏది రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్ సార్ వ్యవసాయం ఎక్కడ చేయబోతున్నారు సార్? మార్స్ గాని లేకుంటే చంద్రమండలంలో గాని చేయబోతున్నారు. మళ్ళీ వేస్తాడు, ఏం కౌంటర్ సార్ ఇవి. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను, దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అమ్మో, అది మామూలు లెగ్ కాదు, దిట్టమైన ఐరన్ లెగ్. అదేంటో మీరే చూడండి. కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. మహాకుంభమేళాలో ప్రస్తుతి జరిగింది. లెగ్గు నాయనా, లెగ్గు. సెక్టార్ 2 ప్రాంతంలోకి తొక్కిసలాట చోటు చేసుకుంది. 30 మంది మృతి చెందగా 60 మంది గాయపడ్డట్లు మహాకుంభ పోలీసులు ప్రకటించారు. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. మృతుల్లో ఇప్పటి వరకు 25 మందిని గుర్తించినట్లు చెప్పారు. ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. లోకేష్ డ్రాయింగ్ మామూలుగా లేదు మరి. పర్యటనలో ఏమీ తీసుకురాలేదని చెప్పి మంత్రి అమర్ లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పారు సార్? అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? గాడిద గుడ్డు. సాక్షిని అడగడా? సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా కేసు? పిల్లాడిని చంపేస్తారా? రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే అమ్మా, రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తాడేంటో తెలియదు, నన్నేం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలియదు, అంత అవగాహన లేనట్టుంది. కొంచెం తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. మావయ్యని ఎవరు వదిలేసినా సీమరాజా మాత్రం వదలదంట. నమస్కారం ప్రజలారా. అన్న ఏవన్ అయితే A2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మా పార్టీకు తీరని లోటునైతే మిగిల్చి పోతా ఉన్నాడు. అందులో భాగంగా రాజ్యసభ సీటు సీమరాజాకి ఇద్దామా అని చెప్పి మా పార్టీలో కొంతమంది పెద్దలు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా వాళ్ళకు ఎవరికి హిందీ రాదు కాబట్టి గర్ గర్ కా కహానీ తప్పితే ఇంకా వేరేది ఏమి రాదు కాబట్టి
పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో కొద్దిగా అయితే హిందీ మాట్లాడతాడు సీమరాజా. సీమరాజాకి రాజ్యసభ ఇద్దామా, సీమరాజాను విజయసాయి రెడ్డి ప్లేస్ లో కూర్చొని పెడదామా ఢిల్లీలో అని చెప్పి మా పార్టీలో కొంతమంది నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఖచ్చితంగా మన వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నప్పటికీ ఆ పోస్టు ఎవరు అర్హులు కాకపోయినా నేను ఒకనే ఉన్నాను కాబట్టి తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. మరి ఇప్పుడు రాజ్యసభకు నేను పోతే మరి ఇక్కడ లోకల్లో ఎవరు చూసుకుంటారు, అదే విధంగా యావత్ ప్రపంచ వ్యాప్తంగా కార్యకర్తలందరినీ ఎవరు చూసుకుంటారు? నేను ఎప్పుడూ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటాననే లక్ష్యంగా ముందుకు పోతాను తప్ప నాకు ఈ రాజ్యసభలు లేదంటే ఈ పదవులు ఇట్లాంటివన్నీ కూడా నేను ఆశించేటువంటి వ్యక్తిని కాదు. ఎందుకురా నవ్వుతున్నావు? మనం ఆశించేదంతా ఏంటంటే అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రధానమంత్రి కావాలా అనేటువంటిదే మన యొక్క లక్ష్యం. ఈ ట్విస్ట్ కే ఇదైపోతున్నావు, ఇంకా ముందు ముందు ట్విస్టులకు వణికిపోతావు. ఇన్స్టాలో రీల్ పాపల రోత ఎలా పెరిగిపోతుందో చూడండి. ఎట్లున్నావు? హాయ్, హౌ యు? ఒకసారి చూసా. ఏంది మాటలు? ట్రోల్ చేసుడు కాదు, ఫోన్ గా డైలాగులు కొట్టుకొని ఫేమస్ గా. సిగ్గుందా నీకు? గాడిదలో పెరిగినావు. కొడంగల్ చీకినవా నువ్వు? దౌడమికెళ్ళి కొడితే అడ్డం పట్టు. గుడ్ గర్ల్స్ లో నేను ఒకదాన్ని గుడ్ గర్ల్. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఒక ఆడపిల్ల ఇన్ని గణం బూతులు మాట్లాడొచ్చు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మీకు కావాల్సిన అబ్బాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ అబ్బాయి ఎట్లుండాలి? హ్యాండ్స్ లేకపోయినా ఓకే, లెగ్స్ లేకపోయినా ఓకే, అదొక్కటి ఉంటేనా? ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.